హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డైరెక్షన్ సెన్స్. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము ఈ కోడింగ్ డీకోడింగ్ గురించి డిస్కస్ చేసాము. ఈరోజు ఈ డైరెక్షన్ సెన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ డైరెక్షన్ సెన్స్ గురించి తెలుసుకో ముందు మనకి ఆల్రెడీ తెలిసిన 4 డైరెక్షన్స్ ఉంది. ఓకేనా? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నమాట. ఓకేనా? ఒకసారి డ్రా చేద్దాం. ఓకేనా? ఇది నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్, ఇది ఈస్ట్. ఓకేనా? నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అన్నమాట. ఓకేనా? ఇది డైరెక్షన్స్. ఓకేనా? ఈ బిట్వీన్ లో ఉండేది ఎందుకంటే ఇది కూడా మనకి అవసరమే. ఓకేనా? నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఉండే డైరెక్షన్ నార్త్ ఈస్ట్ అంటాం. ఓకేనా? ఇది కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ లో అడిగే క్వశ్చన్స్ ఉంది. సౌత్ కి ఈస్ట్ కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ సౌత్ కి వెస్ట్ కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్ అంటాం. నెక్స్ట్ నార్త్ కి వెస్ట్ కి మధ్యలో ఉండేది నార్త్ వెస్ట్ అంటాం. ఓకేనా? టోటల్ బిగినింగ్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇది ఒక 4 అయింది. ఓకేనా? దీంతో పాటు ఈస్ట్ సైడ్ మనకి ఏముంటుందంటే సన్ రైజ్ ఉంటుంది. అంటే సన్ రైజ్. ఓకేనా? వెస్ట్ సైడ్ ఏముంటుందంటే సన్సెట్ ఉంటుంది. ఓకేనా? ఈ పక్క సన్ రైజ్ ఉంటుంది, ఈ పక్క సన్సెట్ ఉంటుంది అనమాట. అంటే ఇది మార్నింగ్ టైం మనకి. సన్ రైజ్ అంటే మార్నింగ్ కదా. నెక్స్ట్ సన్సెట్ అంటే ఈవినింగ్ టైం వస్తుంది మనకి. ఓకేనా? ఓకే, ఇది బేసిక్స్ మనకు కావాల్సిన ఐడియా అనమాట. ఓకేనా? ఈ బేసిక్స్ ఐడియాలో మనకి కావాల్సింది సన్ రైజ్ ఎప్పుడు ఏ సైడ్ ఉంటుందని మ్యాక్సిమం మనకి ఈస్ట్ సైడ్ ఉంటుంది. ఈస్ట్ సైడ్. ఓకేనా? మార్నింగ్. ఓకేనా? మార్నింగ్ సైడ్. ఓకేనా? ఈ పక్క వెస్ట్ సైడ్ ఏముంటుందంటే అంటే ఈవినింగ్ కాబట్టి సన్సెట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది సన్సెట్ అనమాట. ఇది బేసిక్స్. నెక్స్ట్ మనం చేయాల్సింది కొన్ని కండిషన్స్ ఉంది. ఆ కండిషన్స్ ఏంటంటే ఒక మనిషి ఉన్నాడు, ఒక మనిషి ఇక్కడ స్టాండింగ్ ఉన్నాడు. వీడి ఫేస్ ఏమో టువర్డ్స్ ఏమో ఈస్ట్ సైడ్ ఉంది. ఫేస్ ఏమో అంటే మనం చూస్తాం కదా, ఆ ఫేస్ ఏమో టువర్డ్స్ ఈస్ట్ ఉంది. సన్ రైజ్ ఈ పక్క మార్నింగ్ ఇలా వచ్చేటప్పుడు ఈ పర్సన్ యొక్క షాడో ఎలా ఉంటుందంటే టువర్డ్స్ వెస్ట్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఫేసింగ్ ఏమో ఈ డైరెక్షన్ ఉందనుకోండి, ఇది ఫేసింగ్. బట్ షాడో ఎక్కడ ఉంటుందంటే టువర్డ్స్ వెస్ట్ ఉంటుంది. షాడో టువర్డ్స్ వెస్ట్ ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కడ ఒక పర్సన్ టువర్డ్స్ వెస్ట్ ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ నుంచి దీని బ్యాక్ సైడ్ దీని ఒక షాడో ఏ డైరెక్షన్ ఉంటుంది, ఆపోజిట్ ఎక్కడ ఉంటుంది, ఈస్ట్ డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది బేసిక్స్. అండ్ మ్యాక్సిమం మనం ఈ ఈస్ట్ గురించి మనం మాట్లాడతాం. తర్వాత ఇంకొకటి, ఒక పర్సన్ ఇక్కడ నిలబడతాడు ఎక్కడో ఒక ప్లేస్లో అనుకోండి, షేడో అస్సలు లేదు అంటే బాడీ ఎక్కడ ఉందో అక్కడే షేడో కూడా ఉందంటే అసలు కనపడలేదంటే అప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా చెప్పొచ్చు అంటే 12 o'clock అని చెప్పొచ్చు. ఎందుకంటే 12 o'clock కి మన నీడ మన మీద ఉంటుంది కాబట్టి సైడ్ ఎక్కడ కనపడదు. అప్పుడు 12 o'clock కి షేడ్ అసలు కనపడదు అనమాట. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఒక పర్సన్ టువర్డ్స్ నార్త్ సైడ్ ఉన్నాను అనుకుంటాం, నార్త్ సైడ్. ఓకేనా? ఈ పర్సన్ ఫేస్ ఏమో ఈ డైరెక్షన్ ఉంది, ఫేసింగ్ రాస్తాము. ఇదేమో రైట్, ఇదేమో లెఫ్ట్. ఓకేనా?
ఇలా ఉన్నప్పుడు ఈస్ట్ సైడ్ సన్ రైజ్ వచ్చేటప్పుడు ఈ మనిషి యొక్క షేడో ఏ పక్క ఉంటుందంటే, అంటే రైట్ సైడ్ ఏమో సన్ రైజ్ వస్తుంది, షేడో అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ నీడ ఏమో మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది ఒక కండిషన్. నెక్స్ట్ సేమ్ పర్సన్ టువర్డ్స్ సౌత్ సైడ్ ఉన్నాడు, ఈ పక్క ఏమో వెస్ట్ సైడ్ ఏమో రైట్ సైడ్ ఉంటుంది, ఈస్ట్ సైడ్ ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఈ మనిషి యొక్క నీడ ఏమో, అంటే సన్ రైజ్ ఏమో ఈ డైరెక్షన్ ఉంటుంది, సన్ రైజ్ ఇలా పడేటప్పుడు ఈ మనిషి యొక్క షాడో ఏమో రైట్ సైడ్ ఉంటుంది. అంటే ఈస్ట్ సైడ్ ఏమో సన్ రైజ్ పడుతుంది, వెస్ట్ సైడ్ ఏమో షాడో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇది బేసిక్ కండిషన్స్. ఓకేనా, నార్త్ సౌత్ వెస్ట్ ఈస్ట్, లేకపోతే ఈస్ట్ వెస్ట్. నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో ఉండేది నార్త్ ఈస్ట్, నార్త్ కి సౌత్ కి నార్త్ కి వెస్ట్ కి మధ్యలో ఉండేది నార్త్ సౌత్, సౌత్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈస్ట్ కి మధ్యలో ఉండేది సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటాము, సౌత్ కి వెస్ట్ కి మధ్యలో ఉండేది సౌత్ వెస్ట్ డైరెక్షన్ అంటాం. ఓకేనా, ఈస్ట్ సైడ్ మనకి సన్ రైజ్ వస్తుంది కాబట్టి మార్నింగ్ అవుతుంది, వెస్ట్ సైడ్ ఏమో సన్ సెట్ అవుతుంది కాబట్టి అది ఈవినింగ్ టైం అవుతుంది. ఒక మనిషి టువర్డ్స్ ఈస్ట్ సైడ్ చూసేటప్పుడు ఫేసింగ్ ఆ మనిషి యొక్క షాడో ఏ డైరెక్షన్ ఉంటుందంటే ఆపోజిట్ డైరెక్షన్ వెస్ట్ సైడ్ ఉంటుంది. అయిపోయింది. ఓకేనా, సేమ్ మనిషి ఫేసింగ్ టువర్డ్స్ నార్త్ సైడ్ అనుకోండి, ఈ మనిషి యొక్క రైట్ సైడ్ ఏమో సన్ రైజ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏమో ఆ మనిషి యొక్క నీడ పడుతుంది అనమాట, లెఫ్ట్ సైడ్ అనమాట. ఓకేనా, మామూలుగా అంతే కదా. ఇలా ఉన్నప్పుడు సన్ రైజ్ ఇలా పడేటప్పుడు ఈ మనిషి యొక్క షాడో ఈ డైరెక్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా, ఈ రైటా లెఫ్టా ఆ డైరెక్షన్ మీరు కరెక్ట్ గా ఐడెంటిఫై చేశాను అనుకోండి, ఈ డైరెక్షన్ సెన్స్ ప్రాబ్లం చాలా 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 ఈజీ అనమాట. ఓకేనా, ఇది బేసిక్స్ అన్నమాట. ఓకేనా, ఈ బేసిక్స్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది. ప్లస్ దీంతో పాటు మనకి డైరెక్షన్స్ లో ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే పైథాగరస్ థియరం. ఓకేనా, ఈ పైథాగరస్ థియరం చాలా చాలా ఇంపార్టెంట్. ఏ బి సి. ఓకేనా, అప్పుడు ఇది తెలుసు, ఇది యాంగిల్ ఇక్కడ ఉంటే ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటెనస్ సైడ్ అవుతుంది అనమాట. అప్పుడు ఏసీ స్క్వేర్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అనమాట. ఓకేనా, ఇది బేసిక్ ఫార్ములా. ఎందుకంటే ఈ డైరెక్షన్స్ తో పాటు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసే ప్రాబ్లమ్స్ ఉందనుకోండి, అప్పుడు మీకు ఇది యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, మీకు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ లో మీకు ఐడియా వస్తుంది, అంటే ఎందుకు పైథాగరస్ థియరం వల్ల యూస్ ఏంటి. మనం చెప్పే కాన్సెప్ట్ ఏమో డైరెక్షన్ సెన్స్, ఈ పైథాగరస్ థియరం వల్ల యూస్ ఏంటి నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో మీకు అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ డైరెక్షన్ సెన్స్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంది, ఆ ప్రాబ్లమ్స్ ఏంటి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది ఒక ప్రాబ్లం ఇచ్చారు. ప్రకాష్ వాక్డ్ 30 meter westward, took a left turn and walked 20 meter. He again took a left turn and walked 30 meter. Then he took a right turn and stopped. He is now facing అంటే ఏ డైరెక్షన్ చూస్తారని కనుక్కోమన్నారు. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ మనం నోట్ చేసుకుంటాం. ఓకేనా, ఇది నార్త్, ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నెక్స్ట్ ఇది సౌత్. ఇది ఫస్ట్ ప్రకాష్ ఒక పర్సన్. ఓకేనా, పర్సన్ పి అంటాం. ప్రకాష్ వాక్డ్ 30 meter వెస్ట్ వర్డ్ అంటే ఈ డైరెక్షన్ వెస్ట్ సైడ్ అన్నమాట. 30 meter. టుక్ ఏ లెఫ్ట్ అంటే ఇలా వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఎలా వస్తుంది, ఈ డైరెక్షన్ వస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్ పోయేటప్పుడు ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది కాబట్టి అగైన్ టుక్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్డ్ 20 meter అంటే 20 meter అన్నమాట. 20 meter. అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ ఈ అగైన్ టుక్ ఏ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఎంత దూరము 30 meter. అగైన్ 30 meter. ఇక్కడ నుంచి ఇది రైట్ డైరెక్షన్ అవుతుంది, ఇది లెఫ్ట్ డైరెక్షన్ అవుతుంది. లెఫ్ట్ డైరెక్షన్, ఇది రైట్ డైరెక్షన్.
దెన్ ఈ టుక్ ఏ రైట్ అంటే రైట్ డైరెక్షన్, దెన్ ఈ టుక్ ఏ రైట్ సైడ్ తీసుకునేసి స్టాప్ అంటే స్టాప్ చేశాడు, అంటే ఎంత దూరం ఇవ్వలేదు ఇలా ఇచ్చారు. అప్పుడు నౌ ఈజ్ ఫేసింగ్ అన్నారు, డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి ఏ డైరెక్షన్ ఇది సౌత్ డైరెక్షన్. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రకాష్ వాక్డ్ 30 మీటర్ వెస్ట్ సైడ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్ ఏది లెఫ్ట్ అది, ఇది ఈజీగా ఉంటుంది. టుక్ ఏ లెఫ్ట్ సైడ్ టర్న్ వాక్ 20 మీటర్, మళ్ళీ రైట్ లెఫ్ట్ నోట్ చేసుకోండి. ఈ అగైన్ టుక్ ఏ లెఫ్ట్ సైడ్ లో 30 మీటర్స్. దెన్ ఈ టుక్ ఏ రైట్ సైడ్ టర్న్ చేసి అప్పుడు ఏ డైరెక్షన్ ఉంటుందంటే సౌత్ డైరెక్షన్ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ బికమ్స్ నార్త్ అయింది, నార్త్ ఈస్ట్ డైరెక్షన్ బికమ్స్ వెస్ట్ అయింది, అప్పుడు వెస్ట్ ఏ డైరెక్షన్ పోయిందని అడుగుతున్నారు. అంటే మనం డైరెక్షన్స్ నోట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ సెకండ్. నార్త్ ఇది, నార్త్ ఈస్ట్ ఇది, ఈస్ట్ ఇది, సౌత్ ఈస్ట్ ఇది, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్. ఓకేనా, ఇలా ఏం చెప్పారంటే ఈ సౌత్ ఈస్ట్ బికమ్స్ నార్త్ అయింది అంటున్నారు. అనదర్ డయాగ్రామ్. అంటే ఈ సౌత్ ఈస్ట్ ఎక్కడికి పోయింది, నార్త్ పోయింది. ఇది సౌత్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ డైరెక్షన్ బికమ్స్ ఆడిపోయింది, వెస్ట్ దగ్గర వచ్చింది. అంటే ఇది నార్త్ ఈస్ట్ అన్నమాట. అప్పుడు మధ్యలో ఏముంది, ఈస్ట్ ఉంది. అప్పుడు ఇది సౌత్, ఇది నార్త్ అవుతుంది. ఈస్ట్కి ఆపోజిట్ ఏమొస్తుంది, వెస్ట్ వస్తుంది. రెండింటి మధ్యలో నార్త్ వెస్ట్ వస్తుంది. ఇక్కడేమో సౌత్ వెస్ట్ అన్నమాట. సరిపోయిందా? సరిపోయింది. అంటే ఇప్పుడు వెస్ట్ ఏ డైరెక్షన్ పోయింది అని అడుగుతున్నారు. వెస్ట్ ఏ డైరెక్షన్ పోయిందంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ పోయింది. సౌత్ ఈస్ట్ డైరెక్షన్గా పోయిందన్నమాట. ఇది అంటే డైరెక్షన్స్ మనం ఏం చేసామంటే జస్ట్ రొటేట్ చేసాం అంతే మనం చేసింది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం. ఇది నెక్స్ట్ ప్రాబ్లం ఇది. ఓకేనా? రామ్ వాక్స్ 20 మీటర్ టువర్డ్స్ ది సౌత్, టర్నింగ్ లెఫ్ట్ he walks 30 meter, then turning right he walks 10 meter, and then turning right he walks 40 meter, then turning right he walks 30 meter and stops. In which direction is he standing with respect to his starting point? అంటే కొద్ది కన్ఫ్యూజ్గా ఉన్నట్టుగా ఉంటుంది. మనం స్టెప్ బై స్టెప్ పోతాం. ఏ రామ్ అంటే ఒక పర్సన్. ఓకేనా? ఆర్ అని పెడతాం. రామ్ వాక్స్ 20 meters టువర్డ్స్ సౌత్ అనే డైరెక్షన్ ఫస్ట్ నోట్ చేసుకుంటాం. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అంటే ఎన్ని మీటర్ది? 20 మీటర్. ఓకేనా? 20 మీటర్ టువర్డ్స్ సౌత్ అని చెప్పారు. అంటే ఇలా వచ్చేటప్పుడు ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. అంటే కదా ఇలా కిందకి వచ్చేటప్పుడు ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. టర్నింగ్ లెఫ్ట్ అన్నారు. ఓకేనా? టర్నింగ్ లెఫ్ట్ ఈ వాక్స్ 30 మీటర్. ఈ వాక్స్ 30 మీటర్ అన్నారు. ఒక్క నిమిషం, క్వశ్చన్ కరెక్ట్గా రాసి చెక్ చేసుకుంటాను. ఓకే, టర్నింగ్ లెఫ్ట్ ఈ వాక్స్ 30 మీటర్ లెఫ్ట్ సైడ్లో. ఓకేనా? 30 మీటర్ అంటే ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది తిరిగింది.
నెక్స్ట్ టర్నింగ్ రైట్ ఈ వాక్స్ 10 మీటర్ రైట్ సైడ్ 10 మీటర్. అప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది, ఇది కూడా అయిపోయింది. దెన్ టర్నింగ్ రైట్ ఈ వాక్స్ 40 మీటర్. ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇది 40 మీటర్ అన్నమాట. ఓకేనా, ఇక్కడ దాకా అయింది. దెన్ టర్నింగ్ రైట్ వాక్స్ 30 మీటర్ అండ్ స్టాప్. ఓకేనా, ఇన్ విచ్ డైరెక్షన్ ఈ స్టాండింగ్ అంటే ఏ డైరెక్షన్ ఉన్నానంటే నార్త్ డైరెక్షన్ ఉన్నాడు, బట్ స్టార్టింగ్ పాయింట్ ఏమో టువర్డ్స్ సౌత్ సైడ్ ఉంది. అంటే ఏమడిగారు, ఇన్ విచ్ డైరెక్షన్ ఈ స్టాండింగ్ అంటే ఏ డైరెక్షన్ స్టాండింగ్ ఉన్నాడు విత్ రెస్పెక్ట్ టు ఈ స్టార్టింగ్ పాయింట్ అంటే నార్త్ డైరెక్షన్ ఉన్నాడు అనమాట, టువర్డ్స్ నార్త్ డైరెక్షన్. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇది డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, ఇది మీకు నీట్గా అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే మనం 3 ప్రాబ్లమ్స్ చేసాము, ఒకసారి చెక్ చేసిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వర్కౌట్ ప్రాబ్లం చాలా ఉంది, అది మనము ఎంసీక్యూలో చెప్పేటప్పుడు చెప్తాను. బట్ ఇది డైరెక్షన్ సెన్స్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకంటే డైరెక్షన్ సెన్స్ సంబంధించిన ఎంసీక్యూస్ కంపల్సరీ అది మీరు సెట్ రాసిన, లేకపోతే ఆర్ సెట్ రాసిన, లేకపోతే ఇంకెవరన్నా యూజీసీ నెట్ రాసిన ఈ కంపల్సరీ ఈ డైరెక్షన్స్ క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటుంది అనమాట. ఓకేనా. లాజిక్ నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ మీకు కరెక్ట్గా తెలిసింది అనుకోండి, ఈ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో సీటింగ్ అరేంజ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా చేయాలి, ఎలా ఇన్ టర్మ్స్ ఆఫ్ రోల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, సర్కిల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి, లేకపోతే స్క్వేర్ షేప్లో కూర్చుంటే ఎలా అంటే పిల్లలు మనము స్కూల్స్ లెవెల్లో కూర్చొని పెడతాం కదా, రోస్లో కూర్చొని పెట్టడము, లేకపోతే సర్కిల్ షేప్లో కూర్చొని పెట్టడం, లేకపోతే రెక్టాంగిల్ షేప్లో కూర్చొని పెట్టడం, లేకపోతే ట్రయాంగిల్ షేప్లో కూర్చొని పెట్టడం అనమాట. అంటే పిల్లలు ఎలా కూర్చొని పెడతాం ఆ విధంగా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే లెటర్స్ని ఏబిసిడి లేకపోతే 1 2 3 నంబర్స్ని ఎలా అరేంజ్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ సీటింగ్ అరేంజ్మెంట్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో ఆ సీటింగ్ అరేంజ్మెంట్ గురించి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఉంటే ప్రాబ్లమ్స్ చాలా ఉంది, బట్ మనం కాన్సెప్ట్ చెప్పేటప్పుడు లిమిటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మిగతాన్ని సపరేట్గా సాల్వింగ్ ఎంసీక్యూస్ని సపరేట్గా మనం ఒక వీడియో పెడతాము. దాంట్లో ఈ డైరెక్షన్ సెన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, ఇంకా దీని ముందు వీడియో మీకు పెట్టాను కదా కోడింగ్, డీకోడింగ్, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ మీకు ఈచ్ వన్ ఎవ్రీ వన్ అంటే స్టెప్ బై స్టెప్ మీకు ప్రాబ్లమ్స్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన యూసీ నెట్ అవ్వచ్చు, సెట్ అవ్వచ్చు, ఆర్ సెట్ అవ్వచ్చు ప్రాబ్లమ్స్ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.